సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు తెలంగాణ నీట్ యూజీ స్టేట్ కౌన్సిలింగ్ అప్లికేషన్ విండోస్ అయితే ఓపెన్ అయిపోయాయి కదా. మా కాలేజ్ వాళ్ళు అయితే పీడిఎఫ్ పంపించారు అప్లికేషన్ రిజిస్టర్ చేసుకోనికి. సో ఇప్పుడైతే ఎవరైనా మీ సేవ కాకుండా ఇంట్లోనే ల్యాప్టాప్స్ కానీ కంప్యూటర్స్లో కానీ చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని చూసేయండి. ఫస్ట్ అయితే ఇప్పుడు పీడిఎఫ్ అనేది ఓపెన్ చేయగానే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. నోట్ అనేసి మొత్తం ఈ విండో అయితే 13th ఆగస్ట్ వరకు కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇప్పుడు ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్స్ అనేవి ఇచ్చారు. అంటే ఈ కౌన్సిలింగ్ అప్లై చేసుకోనికి ఎలిజిబిలిటీస్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇంకా ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ ఇవి రిజర్వేషన్ కోటాస్ ఎంత ఉంటాయి, ఇవన్నీ కట్ ఆఫ్ పర్సంటేజ్ ఇవన్నీ కూడా ఇచ్చారు. ఫస్ట్ అయితే ఇవన్నీ అయిపోయిన తర్వాత సోషల్ స్టడీ సర్టిఫికేట్, ఎలిజిబిలిటీస్, ఒకవేళ క్యాప్ సర్టిఫికేట్ కానీ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి అయితే ఇచ్చేసారు. ఇప్పుడు సపోజ్ మనం ఈ అప్లికేషన్ చేసుకోనికి ఫస్ట్ అయితే ఈ టీఎస్ అప్లికేషన్ విండోలోకి వెళ్ళాలి. సో ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లోకి ఇస్తున్నాను. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మెయిన్గా ఏంటంటే డాక్యుమెంట్స్ ఏవైతే అప్లికేషన్ కోసం కావాలో అవన్నీ ఫస్ట్ అయితే మనం అరేంజ్ చేసుకొని ముందే పెట్టుకోవాలి. వాటన్నిటిని సపోజ్ ల్యాప్టాప్లో చేయాలనుకుంటే వాటన్నిటి ఫస్ట్ ముందుగానే పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మనకు కావాల్సింది నీట్ యూజీ ర్యాంక్ కార్డ్, అదే రివైజ్డ్ స్కోర్ కార్డ్ వచ్చింది కదా అది. నెక్స్ట్ బర్త్ సర్టిఫికేట్, ఇంటర్ మెమో ఒరిజినల్ లేకపోతే దాన్ని జిరాక్స్ పెట్టవచ్చు, అంటే దాని ఈక్వాలెంట్. నెక్స్ట్ 9th 10th బోనఫైడ్, ఒకవేళ మీరు ఒకే స్కూల్లో చదువుంటే ఏం కాదు, ఒకవేళ 2 స్కూల్లో చదువుంటే 2 స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఒకే పీడిఎఫ్లో పెట్టండి. నెక్స్ట్ ఇంటర్ బోనఫైడ్, నెక్స్ట్ టీసీ సర్టిఫికేట్ ఉంటే పెట్టేయండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ కానీ అదర్ క్యాస్టెస్ ఉంటాయి కదా, ఒకవేళ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టండి. నెక్స్ట్ మైనారిటీ సర్టిఫికేట్ ఉంటే మైనారిటీ సర్టిఫికేట్. నెక్స్ట్ సపోజ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఇవి ఓసీ వాళ్ళకి ఉంటుంది అనమాట. సో ఈ ఈడబ్ల్యూఎస్ నెక్స్ట్ ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకుంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చూడండి, అది కూడా 2024 to 2025 ఉంటేనే అది అప్లై అవుతుంది అనమాట. లేకపోతే మీరు సర్టిఫికేట్ని రెన్యువల్ చేయించాల్సింది వస్తుంది. నెక్స్ట్ ఎన్సీసీ సర్టిఫికేట్, క్యాప్ సర్టిఫికేట్ ఇవన్నీ మీ దగ్గర ఉంటే పెట్టండి, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ ఆధార్ కార్డ్ పీడిఎఫ్, నెక్స్ట్ క్యాండిడేట్స్ అదే పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరు రీసెంట్గా దిగింది. నెక్స్ట్ సిగ్నేచర్ అనేది జేపీజీ లేదంటే జేపీఈజీలోకి కన్వర్ట్ చేసుకొని ఫోటోని అది మీరు అప్లోడ్ చేయాల్సింది వస్తుంది. ఈ పైన ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా 500 KB లోపల ఉండేటట్టు చూసుకోండి. 500 KB కానీ 500 KB లోపల కానీ, లేకపోతే అది మళ్ళీ లోడ్ అవ్వదన్నమాట. అక్కడ మీరు డ్రాగ్ చేసినప్పుడు మళ్ళీ అక్కడ ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది జేపీఈజీ ఫైల్స్ అనేవి 100 KB కానీ 100 KB లోపల కానీ ఉండొచ్చు. సో అది లోపల ఎంత తక్కువ ఉన్నా ఏం కాదు, కానీ వాటికి ఎక్కువ మాత్రం ఉండద్దు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్గా సపోజ్ ఇప్పుడు నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా, సపోజ్ అప్లై చేసుకోవాలంటే ఆ లింక్ దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు మీరు లింక్ ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది అనమాట. మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, డేటా అప్డేషన్ ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ అయితే మీరు మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళండి. ఈమెయిల్ అండ్ మొబైల్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక మీకు ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి పెట్టండి. అంటే ఇప్పుడు ఇక్కడ నీట్ రోల్ నెంబర్ ఉంది, నీట్ ర్యాంక్, అదే నీట్ రివైజ్డ్ స్కోర్ కార్డులో మీకు ఏదైతే ర్యాంక్ వచ్చిందో అది పెట్టాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, అదే మొబైల్ నెంబర్ని మళ్ళీ రీఎంటర్ చేస్తే ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. నెక్స్ట్ జనరేట్ ఓటీపీ పెట్టిన తర్వాత ఈమెయిల్, కన్ఫర్మ్ ఈమెయిల్, మళ్ళీ మీరు పెట్టిన ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది. నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేసి వ్యాలిడేట్ నొక్కేస్తే మీకు ఓకే అని వస్తుంది. ఓకే నొక్కిన తర్వాత మళ్ళీ మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మీ నీట్ రోల్ నెంబర్ అనేది నొక్కి నెక్స్ట్ ఆల్ ఇండియా ర్యాంక్ దాంట్లో ఎంత ఉందో అది, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ మొబైల్ నెంబర్, నెక్స్ట్ క్యాస్ట్ కేటగిరీ, మీరు ఓసీ అయితే ఓసీ లేదంటే మీకున్న క్యాస్ట్ అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేసి వ్యాలిడేట్ నొక్కాలి. వ్యాలిడేట్ నొక్కిన తర్వాత ఈ విధంగా ఇప్పుడు మీకు పేమెంట్ పేజ్కి అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డ్, ఆ కార్డ్ నెంబర్ అనేది ఫస్ట్ ప్రెస్ చేయాలి. ఆ నెంబర్ నొక్కిన తర్వాత దాని యొక్క వ్యాలిడిటీ నొక్కి నెక్స్ట్ ఇంకా దాని యొక్క CVV నెంబర్ వెనకాల ఉంటుంది కదా, అది నొక్కితే ఇంకా మీకు పేమెంట్ అనేది అయిపోతుంది. దానికి ఒక ఫ్యూ సెకండ్స్ అనేది తీసుకున్న తర్వాత ఓటీపీ అనేది మీరు ఎంటర్ చేసిన కార్డ్ నెంబర్ రిజిస్టర్డ్ అయిన నెంబర్కి వస్తుంది అనమాట. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని కాపీ చేసుకొని పెట్టుకోండి. అది
ఇంపార్టెంట్. నెక్స్ట్ అది వాలిడేట్ నొక్కేసిన తర్వాత ఇప్పుడు మీరు మీ డీటెయిల్స్ అది నీట్ రోల్ నెంబర్ ఇందాక మీ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది కదా! ఆ రిజిస్టర్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేయాలి. ఇంకా క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్‌గా ఈ పేజ్‌కి వెళ్ళిపోతదనమాట. ఈ విధంగా మీ డీటెయిల్స్ అనేవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సిందొస్తది. నెక్స్ట్ ఫస్ట్ అయితే క్యాండిడేట్ నెంబర్, నేమ్, నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్ ఏదైతే 12th యాస్ పర్ 12th క్లాస్‌లో ఏదైతే ఉందో అది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, క్యాస్ట్ కేటగిరీ, సబ్ కేటగిరీ. మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కోటా అనేది ఉంటే ఎస్ అని నొక్కాలి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, పేరెంటల్ ఇన్కమ్ ఎంత ఇన్కమ్ బిట్వీన్ ఉంటుంది అనేసి అది మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లో ఎంత అయితే పెట్టారో అది పెట్టాలి ఒకవేళ ఉంటే. నెక్స్ట్ ఇంటర్ బోర్డ్ ఎక్కడ చదివారు అనేసి. నెక్స్ట్ గ్రూప్ మ్యాథ్స్ మార్క్స్ ఇది ఇంగ్లీష్, సాంస్క్రిట్ తీసేసి మిగతా సబ్జెక్ట్స్ అన్నిటిని కలిపితే మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఎన్ని వస్తున్నాయి అని. సో టోటల్ 600 మార్క్స్ కదా! సో మీకు దానికి ఎన్ని వచ్చాయో అది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇంకా నీట్ రోల్ నెంబర్స్, ఆల్ ఇండియా ర్యాంక్ ఫర్ కౌన్సిలింగ్, ఇంకా మీకు అక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాలి. ఎన్సీసీ ఉంటే ఎస్ అని, క్యాప్ కానీ ఇవన్నీ ఉంటే ఎస్ లేకపోతే నో అనేసి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇంకా మీ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇంకొకటి ఆల్టర్నేటివ్గా పెట్టాలి. నెక్స్ట్ ఆధార్ నెంబర్, అడ్రస్, ప్లేస్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, మీరున్న లొకాలిటీకి ఏవైతే ఉన్నాయో అవన్నీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ యాజ్ పర్ 12th హాల్ టికెట్ నెంబర్ అనేది పెట్టాలి. నెక్స్ట్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, 10th హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మంత్ ఆఫ్ పాసింగ్ ఎస్ఎస్సి, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎస్ఎస్సి. మీరు యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారం మీరు ఏ మంత్లో పాస్డ్ అవుట్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్డ్ అవుట్ అయ్యారు అనేది అక్కడ ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 9th 10th 11th 12th అనేది మీరు ఎక్కడ చదివారు, ఏ స్కూల్లో చదివారు, ఏ డిస్ట్రిక్ట్, ముందు ఏ డిస్ట్రిక్ట్లో ఉండేదో అది పెట్టాలి, ఓల్డ్ డిస్ట్రిక్ట్. నెక్స్ట్ ఏ స్టేట్లో చదివారు అనేది మొత్తం డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇంకా మీరు ముందుగా పీడిఎఫ్ ఫైల్స్ ఇంకా జేపీజీ ఫైల్స్ అనేవి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు కదా! ఇప్పుడు మీరు ఆ విధంగా అక్కడ డ్రాగ్ బటన్ జస్ట్ ప్రెస్ చేస్తే ఇంకా మీరు మీ ఫైల్స్లోకి వెళ్ళిపోతుందన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీరు ఎంటర్ అని నొక్కేస్తే అక్కడ మీ ఆ డాక్యుమెంట్స్ అనేవి ఎంటర్ అయిపోతాయి. అవి కూడా ఆ 2 కూడా జేపీజీ ఫైల్స్ అనేవి 100 KB లోపల ఉండేటట్టు చూసుకోండి. లేకపోతే అది మళ్ళీ మీకు ప్రాబ్లమ్ అవుతుందన్నమాట. సో 100 KB లోపల ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ సేవ్ అండ్ ఎగ్జిట్ నొక్కాలి. సేవ్ అండ్ ఎగ్జిట్ నొక్కిన తర్వాత డేటా అప్డేషన్ అనేది వస్తుంది. డేటా అప్డేషన్ దగ్గర మళ్ళీ మీరు ఇక్కడ మీ రోల్ నెంబర్, రిజిస్టర్డ్ నెంబర్, క్యాప్చా అనేది ఇక్కడ ఉంది కదా! క్యాప్చా ఎంటర్ చేసి వాలిడేట్ నొక్కేసిన తర్వాత ఇక్కడ మీ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయడానికి వస్తుందన్నమాట. ఇంకా అప్లోడ్ డాక్యుమెంట్స్ నొక్కేస్తే మీకు ఈ విధంగా అపియర్ అవుతాయి. ముందు మీరు ఎంటర్ చేశారు కదా! ఇవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయాలి. లేకపోతే అంటే మీరు ముందే చేసేసి ఉంటే కాపీ అయిపోతుంది. నెక్స్ట్ కింద ఈ విధంగా డాక్యుమెంట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి 2 times. ఇప్పుడు ఇక్కడ డాక్యుమెంట్స్ అనేవి ఉన్నాయి కదా! ముందుగా మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు కదా! అది 500 KB లోపల ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టాల్సింది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నీట్ ర్యాంక్ కార్డ్, ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, స్టడీ సర్టిఫికేట్స్ 9th 10th ఒకవేళ మీరు వేరే దాంట్లో ఏదంటే ఒకే పీడిఎఫ్లో చేసి పెట్టండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ బోనఫైడ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, నెక్స్ట్ మైనారిటీ సర్టిఫికేట్ ఉంటే పెట్టండి, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఒకవేళ ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అనేది చేయించుకుంటే ఈడబ్ల్యూఎస్ పెట్టండి, లేకపోతే అవసరం లేదు. ఇంకా మిగతా డాక్యుమెంట్స్ అన్నీ కూడా అక్కడ పెట్టేసిన తర్వాత ఇంకా మీ ఫైనల్గా మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. సో బెటర్ ఏదైతే అప్లికేషన్ ప్రాసెస్ చేస్తున్నారో అవన్నీ కూడా కంప్యూటర్స్ ఇంకా ల్యాప్టాప్స్ ఉంటే మాత్రమే దాంట్లో మాత్రమే చేయండి. సపోజ్ మీరు మొబైల్స్ కానీ ట్యాబ్స్ కానీ ఐప్యాడ్స్ కానీ యూజ్ చేస్తే మళ్ళీ మీరు సపోజ్ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఏదైనా ఫైల్ అప్లోడ్ చేయడానికి బ్యాక్కి వెళ్ళినమాట అది ఒక్కొక్కసారి స్ట్రక్ అవ్వచ్చు, లేదంటే క్లియర్ అవ్వచ్చు. మళ్ళీ మీ కౌన్సిలింగ్ ప్రాసెస్కి అది మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో బెటర్ ల్యాప్టాప్స్ లేదంటే డెస్క్టాప్స్ కంప్యూటర్స్ ఇవి యూజ్ చేయండి. నెక్స్ట్ బెటర్ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉన్నప్పుడు మాత్రమే చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అనేవన్నీ కూడా పైన ఎంటర్ చేశారు కదా! అవన్నీ కూడా మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే ఆ విధంగా ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఆ నెంబర్ని మీరు ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా లాస్ట్కి సేవ్ అండ్ ప్రింట్ నొక్కేస్తే మీ అప్లికేషన్ ఫామ్ మీ దగ్గరకు వచ్చేస్తుంది. అదొక పీడిఎఫ్ని సేవ్ చేసుకొని పెట్టుకోండి. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందనేసి అనుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.